తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? 10 ఏళ్ల తర్వాత ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చామన్న ఆనందం ఆ పార్టీలో ఎంతో కాలం నిలవడం లేదా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సీన్. నిన్న పాలకుర్తి, మొన్న కామారెడ్డి, ఇప్పుడు తుంగతుర్తి. అధికారం చేతుల్లో ఉందనే సంతోషం కంటే సొంత పార్టీ నేతల కుమ్ములాటలు, ఆధిపత్య పోరు కాంగ్రెస్ కేడర్కు పెద్ద తలనొప్పిగా మారాయంటే అవుననే అంటున్నాయి క్షేత్రస్థాయి పరిణామాలు. గాంధీ భవన్, జిల్లాల రోడ్ల సాక్షిగా సాగుతున్న ఈ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ గ్రాఫ్ను అమాంతం దిగజారేలా చేస్తున్నాయని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన హైడ్రామా ఒక రేంజ్లో ఉంది. జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్లోని 2 వర్గాలు నడు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్నారు. వాహనాలు కూడా ధ్వంసం చేసుకున్నారు. ఇంతకీ ఈ రచ్చకి కారణం ఏంటంటే ఇటీవల నూతన మండల అధ్యక్షులను నియమిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేయడమే ఈ గొడవకు మెయిన్ కాజ్. పీసీసీ ఆదేశాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చలో గాంధీ భవన్ కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే మందుల షామ్యూల్ను కలవడానికి వచ్చిన మరో వర్గం అరవిపల్లి మీదుగా హైదరాబాద్ బయలుదేరింది. ఇక్కడ ఇరు వర్గాలు ముఖాముఖి ఎదురుపడడంతో అరవపల్లి రణరంగంగా మారిపోయింది. అంటే పార్టీ అధికారంలో ఉన్న క్షేత్రస్థాయిలో కోఆర్డినేషన్ ఎంత లోపించిందో ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. ఇది కేవలం ఒక తుంగతుర్తికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ బాగా నడుస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్థానిక సీనియర్ నేతలకు అస్సలు పడ్డం లేదట. పాత కాపులకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే వర్గానికి మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోందని తెలుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా చేరింది. అటు కామారెడ్డిలో చూస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ఎలాగో సాగుతోంది. దీనిపై కూడా క్రమశిక్షణ కమిటీ విచారణ జరపాల్సి వచ్చింది. అంటే నియోజకవర్గాల్లో పాత నేతలు, కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఎవరేం చేసినా చెల్లుతుందనే ధోరణి బాగా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖల మధ్య నడుస్తున్న వివాదం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంచాయతీ వెళ్లేలా చేసింది. నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని తీవ్రస్థాయి ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నా నేతలు మాత్రం అస్సలు తగ్గడమే లేదు. గాంధీ భవన్కు పిలిపించి వివరణలు తీసుకోవడానికే సమయం సరిపోతుంది, కానీ క్షేత్రస్థాయిలో మంటలు మాత్రం చల్లారడం లేదు. క్రమశిక్షణ కమిటీ నోటీసులంటే నేతలకు అస్సలు భయం లేకుండా పోయిందనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే పేరు ఉండనే ఉంది. కానీ ఆ ప్రజాస్వామ్యం కాస్త ఇప్పుడు అరాచకం వైపు దారితీస్తోందా అనే భయం కేడర్లో కనిపిస్తోంది. కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకుంటే ఈ లీడర్ల ఇగోలు, గ్రూపుల గొడవల వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతుందని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఇక ఈ రచ్చ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం తప్పదని కొందరు నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్కే ప్లస్ అవుతుందని గాంధీ భవన్లో చర్చించుకుంటున్నారట సీనియర్ కాంగ్రెస్ నేతలు. ఇక ఇంకొక ముఖ్య విషయం, ఇప్పటికే కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయి ఒరిజినల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీ వాళ్ళే రకరకాల ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోవడం, ఇటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, దీనికి తోడు పథకాల అమల్లో వెనకబడిపోవడంతో రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పార్టీలో లైన్ దాటిన వారు ఎంతవారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటేనే క్యాడర్లో నమ్మకం పెరుగుతుంది. లేదంటే కాంగ్రెస్ మళ్ళీ పాతదారిలోనే పయనించే ప్రమాదం ఉంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. రేవంత్ కాంగ్రెస్ పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటిజన్స్ పల్స్.